తూర్పు వాకిట లోకేష్ దివిటి. వేటగాడు అడవికి వెళ్తాడు, వేట ముగించుకుని వెను తిరుగుతాడు. కానీ వారధి నిర్మాత నదికి ఇరువైపులా పునాదులు తవ్వుతాడు, తరాల పాటు నిలిచే కట్టడాన్ని లేపుతాడు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ వారం పాటు దక్షిణ కొరియా పర్యటనను నిశ్చితంగా గమనిస్తే స్పష్టమయ్యేది ఇదే. యువనేత నారా లోకేష్ చేసింది పెట్టుబడుల వేట కాదు, బంగాళాఖాతానికి కొరియా జలసంధికి మధ్య ఆర్థిక, సాంస్కృతిక, మానవ వనరుల శాశ్వత వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. అదే బుసాన్ నగరంలో ఆవిష్కృతమైంది. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ ఉపన్యాసం రాష్ట్ర మంత్రిదిగా చూడలేం, ఒక సముద్ర వాణిజ్య దార్శనికుడిగా చూడాలి. 153 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖ, ఏటా 33 కోట్ల టన్నులకు పైగా సరుకు రవాణా సామర్థ్యం, నిర్మాణంలో ఉన్న 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 1,00,000 ఎకరాలు దాటిన పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్. ఈ బలాలన్నింటినీ ఏకసూత్రంగా అల్లుతూ ఏపీని భారత సముద్ర వాణిజ్య ముఖద్వారంగా లోకేష్ ప్రతిపాదించిన తీరు చూసిన వారికి దశాబ్దాల క్రితం హైదరాబాద్ను ప్రపంచ పటంపై నిలిపిన విజనరీ చంద్రబాబు 2.0 వెర్షన్ కళ్ల ముందు నిలిచాడనిపించడం అతిశయోక్తి కాదు. 30,000 కోట్ల రూపాయల అంచనాతో రూపుదిద్దుకుంటున్న దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో మెరైన్ ఇంజిన్లు, ప్రొపల్షన్ వ్యవస్థలు, నావిగేషన్ పరికరాల తయారీకి ప్రపంచ నౌకా నిర్మాణ రంగపు మేటి దేశమైన కొరియా సంస్థను ఆహ్వానించడం, సరైన అతిథిని సరైన విందుకు పిలవడమే. అంతటితో ఆగలేదు. ఏపీ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కొరియన్ భాషా కేంద్రాలు, కొరియన్ సాంస్కృతిక కేంద్రం, విశాఖపట్నం, బుసాన్ నగరాల మధ్య భాగస్వామ్యం, 2 ప్రాంతాల నడుమ ప్రత్యక్ష విమాన అనుసంధానం, ఏటా జరిగే ఏపీ కొరియా ఆర్థిక భాగస్వామ్య చర్చలు, ఇలా ఒకదాని వెంట ఒకటిగా ఆయన తెరపైకి తెచ్చిన దీర్ఘకాలిక ప్రతిపాదనలు గమనిస్తే యాత్ర పరిధి, భవిష్యత్ విస్తృతి బోధపడుతుంది. పెట్టుబడిదేమో ఒక ఎంఓఈతో వస్తుంది, కానీ భాష, సంస్కృతి, విద్య, ప్రయాణం అనే 4 స్తంభాలపై నిలిచే బంధం తరాళ్ల పాటు ఫలిస్తుంది. వాణిజ్యం వారధిపై నడిచే బండి మాత్రమే, కానీ వారధి లేకుండా బండి వృధా. ఈ మౌలిక సత్యాన్ని గుర్తెరిగి పునాదుల నుంచి పని మొదలుపెట్టిన లోకేష్ దూరదృష్టి ఆయన వయసుకు మించిన రాజనీతిజ్ఞతకు అద్దం పట్టేదే. అసలు ఈ పర్యటన పుట్టుకే విశేషం. రాష్ట్రంతో ద్వైపాక్షిక వాణిజ్యం వారధిపై నడిచే బండి మాత్రమే, కానీ వారధి లేకుండా బండి వృధా. ఈ మౌలిక సత్యాన్ని గుర్తెరిగి పునాదుల నుంచి పని మొదలుపెట్టిన లోకేష్ దూరదృష్టి ఆయన వయసుకు మించిన రాజనీతిజ్ఞతకు అద్దం పట్టేదే. అసలు ఈ పర్యటన పుట్టుకే విశేషం. రాష్ట్రంతో ద్వైపాక్షిక వాణిజ్య సహకార ప్రాధాన్యతను గుర్తించిన దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా అధికారిక ఆహ్వానం పంపింది. మనం తలుపు తట్టడం కాదు, అవతలి వారే తలుపు తెరిచి స్వాగతం పలకడాన్ని ఇక్కడ ప్రస్తావించక తప్పదు. దౌత్య ప్రపంచంలో దీని విలువ కట్టలేనిది. ఆ గౌరవానికి తగ్గట్టే వారం రోజులు క్షణం తీరిక లేకుండా పరుగులు తీసిన లోకేష్ వేగానికి అబ్బరపడిన కొరియన్ ప్రతినిధులు ఆయనకు పల్లి మంత్రి అని ముద్దు పేరు పెట్టారు. కొరియన్ భాషలో పల్లి అంటే త్వరగా, వేగాన్ని జాతీయ తత్వంగా మరుచుకుని ప్రపంచాన్ని జయించిన జాతి నుంచి వచ్చిన ఈ బిరుదు ఏ అవార్డుకు తీసిపోని అసలు సిసలు గుర్తింపు. ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన లోకేష్ యాత్ర పుటలు తిరగేస్తే ప్రతిరోజు ఒక పాఠం, ప్రతి భేటీ ఒక పథకం. సియోల్లో తెలుగు ప్రవాసులతో ఆత్మీయ సమావేశంతో పర్యటనకు శ్రీకారం చుట్టడంలోనే ఒక సందేశం ఉంది. ఏ దేశంలోనైనా మన బలమైన రాయబారులు అక్కడ స్థిరపడిన మనవాళ్లే. అదే రోజు భారత రాయబారి గౌరంగ్ లాల్ దాస్ తో సమావేశమై కొరియా ప్రాధాన్యతా రంగ పరిశ్రమలను ఏపీకి రప్పించడంలో దౌత్య చొరవ చూపాలని కోరుతూ రాష్ట్ర విజన్ ఆవిష్కరించారు లోకేష్. అటు దౌత్యవేత్తలు, ఇటు వాణిజ్యవేత్తలు 2 తీగలను ఏకకాలంలో మీటిన ఈ సమన్వయమే పర్యటనకు సంపూర్ణత తెచ్చింది. వారం రోజుల్లో 50కి పైగా కార్పొరేట్ సంస్థల అత్యున్నత నాయకత్వంతో ముఖాముఖి, అంటే సగటున రోజుకు 7-8 కీలక భేటీలు. ఇందులో ఎల్జీ వంటి అంతర్జాతీయ దిగ్గజం తన ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో గౌరవ విందు ఇవ్వడమే అరుదైన ఘట్టం. కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి మర్యాదలు ఊరికే జరగవు. అవి నమ్మకానికి పెట్టే పునాది రాళ్లు. ఎల్జీతో పాటు హుండై, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి దిగ్గజాలు తమ అత్యున్నత నాయకత్వంతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడం శ్రమకు దక్కిన తొలి ఫలంగా చూడాలి. బుసాన్లో ఏపీఈడిబి ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట ప్రారంభమైన పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగం లోకేష్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన శాశ్వత చిరునామా
పర్యటనలు ముగుస్తాయి, ఫోటోలు పాతబడతాయి. కానీ ఇలాంటి వ్యవస్థాగత యంత్రాంగాలే బంధాన్ని సజీవంగా ఉంచుతాయి. కొరియన్ పెట్టుబడిదారులకు ఏక గవాక్ష వారధిగా పనిచేసే ఈ సెల్ శ్రీ సిటీ పరిసరాల్లో ఇప్పటికే వేళనుకున్న 40కి పైగా కొరియన్ కంపెనీలకు ఆఫ్టర్ కేర్ సేవలు అందించనుంది. కొత్త అతిథిని ఆహ్వానించడం ఒక కళ అయితే, ఇంట్లో ఉన్న అతిథిని సంతృప్తి పరచడం, సంతోషంగా ఉంచడం అంతకు మించిన కళ. సంతృప్తి చెందిన పెట్టుబడిదారుడే అత్యుత్తమ బ్రాండ్ అంబాసిడర్ అన్న సూత్రాన్ని లోకేష్ శిరోధార్యంగా భావిస్తున్నారని ఈ ఏర్పాటు చెబుతోంది. దానికి సజీవ సాక్ష్యం కియా. అనంతపురం మెట్ట నేలపై అడుగుపెట్టిన కేవలం 2 ఏళ్లలోనే ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఆ కొరియన్ దిగ్గజపు విజయగాథను లోకేష్ ప్రతి వేదిక పైన ఉదహరించడం వ్యూహాత్మక అడుగు. సొంత దేశపు కంపెనీ అనుభవం కంటే బలమైన ప్రచార పత్రం ఏముంటుంది? దీనికి తోడు కూటమి ప్రభుత్వపు 3S నమూనా స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్, పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగవంతమైన అనుమతుల విధానాలపై లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్లు కొరియా మీడియాను, దిగ్గజ సంస్థలను ఫిదా చేశాయి. కొరియా విదేశాంగ శాఖ రాజకీయ వ్యవహారాల ఉప మంత్రి సిసిలియా చుంగ్తో సమావేశమై మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయ తయారీ కేంద్రంగా నిలుస్తుందని భరోసానివ్వడం. యాత్రలో దౌత్య శిఖరం. కోట్ల దక్షిణాసియా విభాగాధిపతి కింగ్ హూన్ కిమ్ లోకేష్ బృందానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ బహిరంగ ప్రశంసలు కురిపించడంతో ఈ పర్యటన సాఫల్యానికి కొరియా వైపు నుంచి అధికారిక ముద్ర పడినట్లయింది. నిజానికి కొరియాతో ఈ బంధంలో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులకు మించిన పాఠం ఒకటి దాగి ఉంది. అదే హన్ నది అద్భుతం. యుద్ధం మిగిల్చిన బూడిద కుప్పల నుంచి, ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఒకటిగా ఉన్న స్థితి నుంచి కేవలం 3-4 దశాబ్దాల్లో సాంకేతిక అగ్ర రాజ్యంగా ఎదిగిన దక్షిణ కొరియా ప్రస్థానాన్ని ప్రపంచం ఆ పేరుతో కీర్తిస్తుంది. విభజనతో రాజధానిని, ఆదాయ వనరులను కోల్పోయి శూన్యం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఏపీకి ఆ గాథ కేవలం స్ఫూర్తి కాదు, మార్గదర్శక ముఖ చిత్రం. హన్ నది ఒడ్డున జరిగిన అద్భుతం కృష్ణా గోదావరి తీరాల్లో పునరావృతం కాకూడదన్న నియమమేమీ లేదు. కావాల్సిందల్లా అక్కడి తరహా పట్టుదల, వేగం, ప్రపంచంతో చెయ్యి కలిపే తెగువ. ఈ మూడింటిని ఈ పర్యటనలో లోకేష్ పుష్కలంగా ప్రదర్శించారు. మరోవైపు ఈ విజయగాథను రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో పెట్టి చూస్తే దీని విలువ మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రధాన ప్రతిపక్షం, దాని అధినేత ఆరోపణల రాజకీయాలు, కుట్ర కథనాలతో కాలక్షేపం చేస్తున్న వేళ ఆ రొదవైపు కన్నెత్తేనా చూడకుండా రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని ఖండాంతరాలు దాటుతున్న లోకేష్ శైలి యువతను ఆకట్టుకుంటోంది. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యం దిశగా ఆయన సాగిస్తున్న ఈ పరుగు హర్షణీయమన్న భావన రాష్ట్ర యువతల నుంచి బలంగా వినిపిస్తోంది. బురద జల్లే చేతులకు, భవనం కట్టే చేతులకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. విమర్శకు విమర్శ కాదు, ఫలితమే జవాబు అన్న పరిణితి రాజనీతిని యువ నాయకుడు ఆచరణలో చూపుతుండటం రాష్ట్ర రాజకీయ సంస్కృతికే మలుపు. ప్రపంచ సరఫరా గొలుసులు ఒకే దేశంపై ఆధారపడటం ప్రమాదకరమని గుర్తించి ప్రత్యామ్నాయ గమ్యస్థానాల కోసం అన్వేషిస్తున్న ఈ చారిత్రక సంధికాలం సిద్ధంగా ఉన్నవారికి సువర్ణ అవకాశం. స్థిరమైన విధానాలు, యువ మానవ వనరులు, తీర ప్రాంత అనుకూలతలు ఉన్న ఏపీ సరైన సమయంలో సరైన తలుపులు తడుతోందని ఈ కొరియా యాత్ర నిరూపించింది. అలాగని విజయోత్సవాలకు ఇది సమయం కాదు. హామీలు అవగాహన ఒప్పందాలుగా, ఒప్పందాలు శంకుస్థాపనలుగా, శంకుస్థాపనలు పొగలు కక్కే ఫ్యాక్టరీలుగా, ఆ ఫ్యాక్టరీలు లక్షల కుటుంబాల కడుపు నింపే కేంద్రాలుగా పరిణమించినప్పుడే ఈ వారధిపై నిజమైన రాకపోకలు మొదలైనట్టు. అందుకు అపెక్స్ కొరియా సెల్ అలంకారప్రాయం కాకుండా అనుక్షణం పనిచేయాలి. ప్రతి హామీ పైన నిరంతర అనుసరణ సాగాలి. వేగానికి నిలకడ తోడైనప్పుడే పల్లి ప్రశంస శాశ్వత కీర్తి కిరీటమవుతుంది. 25 ఏళ్ల క్రితం హైటెక్ సీఎంగా తండ్రి ప్రపంచ వేదికలపై తెలుగు జెండా ఎగరవేస్తే నేడు పల్లి మంత్రిగా తనయుడు ఆ వారసత్వానికి కొత్త అధ్యాయం రాస్తున్నాడు. దుగరాజపట్నం ఒడ్డున రేపు నిర్మాణమయ్యే ప్రతి నౌక, శ్రీ సిటీలో వెలిగే ప్రతి కొరియన్ ఫ్యాక్టరీ దీపము, విశాఖ బుసాన్ మధ్య ఎగిరే తొలి విమానము ఈ వారం రోజుల వారధి నిర్మాణ యజ్ఞానికి సాక్షులుగా నిలుస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. సముద్రాలను కలిపేది ఓడలు కాదు, సంకల్పాలను నిరూపించిన లోకేష్ యాత్ర స్వర్ణాంధ్ర స్వప్న సాకారంలో మైలురాయిగా చరిత్రకెక్కడం ఖాయం.